मो धीरः अमृतः स्वयंभूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान्न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणैभिरावृतम् तस्मिन् तज्जक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం ఆచార్జీ నమస్తే. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆచార్జీ? ఇప్పటి వరకు అయితే బాగుందమ్మా. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసము 71వ పుటలో చూడండి. ఆధేనవో, ఇదేనా? ఆధేనవో ధునయంతం, ఆధేనవో ధునయంతాం అశిష్వీః సబర్ధుషూః శశయా అప్రదుగ్ధాః నవ్యా నవ్యా యువతయో భవంతిర్మహద్దేవానాం అసురత్వమేకం. ఋగ్వేదం 3వ మండలం 55వ సూక్తం 16వ సూక్తం. అప్రదుగ్ధాః, అప్రదుగ్ధ అంటే పాలు పిండనటువంటి. ధేనవః గోవులతో సమానములైన, సమానలంటే పాలు పిండినటువంటి గోవులతో సమానమైనటువంటి. అశిష్వీః, అశిష్వీ అంటే బాల్యావస్థ రహితలై, బాల్యావస్థ రహితములై అంటే ఇంకా బాల్యావస్థ కూడా రాలేదు అనేటువంటి స్థితి. సబర్ధుషూః సర్వోత్తమ వ్యవహారములను పూర్ణముగా చేయగలిగి, ఏ వ్యవహారంనైనా పూర్తిగా చేయగలిగేటువంటి. నవ్యా నవ్య నవీన శిక్ష, నవీన అవస్థలలో, నవీన అంటే కొత్త కొత్త అవస్థలలో, కొత్త కొత్త రూపములలో పూర్ణతను కలిగి భవంతి వర్తించు. భవంతి అంటే అన్నింటిలో పూర్ణతను కలిగినటువంటి. యువతయ పూర్ణ యువావస్థలో ఉన్న స్త్రీలు, దేవానా బ్రహ్మచర్య సునియమములతో పూర్ణ విద్వాంసులలో ఏకం అద్వితీయమైన మహత్ గొప్ప. మహత్ అంటే గొప్ప, అంటే మహనీయము, గొప్ప, శ్రేష్టము అనేటువంటిది. అసురత్వం ప్రజ్ఞ శాస్త్ర శిక్షతో కూడిన వారై ప్రజ్ఞలో రమించుటలో గల భావార్థమును పొందిన వారై తరుణ వయస్సులో ఉన్న పతుల అంటే భర్తలను పొంది ఆధునయంతాం అంటే గర్భధారణము చేయవలెను. ఎన్నడూ పొరపడి కూడా బాల్యావస్థయందు మనస్సుతో కూడా పురుషుని ధ్యానింపరాదు. కారణమేమన, ఈ కర్మమే ఇహపరలోక సుఖములకు సాధనము. బాల్య వివాహము వలన పురుషుని కంటే స్త్రీకి ఎక్కువగా నాశము సంభవించును. అప్రదుగ్ధా అని అంటే పాలు పిండనటువంటి, అంటే మనం అంటాం కదా ముక్కు పచ్చలారని
ఇంకా పసిపిల్లలు అని అంటుంటాం కదా, ఆ దానికి ఇది పసితనం. ధేనవ పాలు పిండని ఆవులతో సమానమైనటువంటి ఆ యొక్క ఇంకా వీళ్ళు ఇంకా పిల్లలే కదా, ఇంకా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళేంటి అనేటువంటి భావములు. అశిష్వి బాల్యావస్థ రహిత, అంటే ఇంకా బాల్యావస్థ కూడా పూర్తిగా అన్నటువంటి బాల్యావస్థ రహితులై అనంటే బాల్యావస్థ రహితము, బాల్యము అంటే పసితనము, చిన్నతనము అనేది. బాల్యావస్థ రహితులై అంటే బాల్యావస్థ కూడా పూర్తి కానటువంటి అటువంటి పిన్న వయసులో సబర్ధుషూహు సర్వోత్తమ వ్యవహారములను పూర్ణము చేయగలిగి, బాల్యావస్థ రహితులు అంటే యవ్వనంలో బాల్యావస్థ దాటిపోయిన వారే, బాల్యావస్థ దాటిపోయిన వారే సర్వోత్తమ వ్యవహారములను పూర్ణముగా చేయగలుగుతారు. అందు గురించి ఇప్పుడు ఈ పరిస్థితి ఎటువంటిది అని అంటే, పాలు పిండని ఆవులతో సమానం. అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటారు, పెద్దదైంది దూడ, కానీ అది కట్టలేదు, ఈనలేదు, కాబట్టి పాలు పిండబడలేదు. అటువంటి స్థితి. దూడ పెరిగి పెద్దదైంది, కానీ ఇంకా అది కట్టలేదు, ఈనలేదు, కాబట్టి పాలు పిండలేదు. అటువంటి స్థితి దానితో సమానంగా పోల్చుతున్నారు అనమాట. అంటే బాల్యావస్థ దాటి యవ్వనావస్థలో ఇప్పుడిప్పుడే ప్రవేశించినటువంటి స్థితి. ఎందుకంటే సర్వోత్తమమైనటువంటిది ఏది ఉత్తమము, ఏది అనుత్తమము అనేటువంటి ఆలోచన శక్తి, మరియు ఆ వ్యవహారములను పూర్ణముగా చేయడము, అపూర్ణంగా చేయడం అనేటువంటి వివేక జ్ఞానం ఎప్పుడు ఉంటది అంటే బాల్యావస్థ దాటేసినటువంటి వారికే ఉంటది. నవ్య అంటే కొత్త అంటే ఈ యవ్వనంలో అడుగు పెడుతున్నప్పుడు దుందుడుగుతనం, చంచలత్వం, నవీన శిక్ష, నవీన అవస్థలో కొత్తదనములో పూర్ణతను కలిగి భవంతి వర్తించు అంటే కొత్తగా ఎగరడం, దూకడం, కిలకిలమని నవ్వడం, అందరినీ ఆట పట్టించడం అనే ఇక చంచలత్వంగా. అది యువతయ పూర్ణ యువావస్థలోనున్నటువంటి స్త్రీలు, ఇల్లంతా గొల్లుమన్నట్టుగా ఉంటుంటది. అటువంటి ఈ అమ్మాయిల యొక్క యువావస్థ ప్రారంభములో, పూర్ణ యువావస్థలో, పూర్ణమని అంటున్నాడు కాబట్టి ప్రారంభ దశ కాదు, యవ్వన దశలోనే ఉన్న స్త్రీలు దేవాన బ్రహ్మచర్య సునియమములతో పూర్ణ విద్వాంసులలో ఏకం అద్వితీయమైనటువంటి, అంటే అద్వితీయమని ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే, తాను ఎంచుకున్న గుణములు ఇంకొకరిలో లేకపోవడం, ఇతనిలోనే ఉండడం వల్ల ఇతనినే వరించడం అద్వితీయం. ఎంతమంది అయితే బ్రహ్మచర్యాన్ని సునియమాలతో, మంచి నియమాలతో ఏమాత్రం తూచా తప్పకుండా పాటించి ఉన్నారో అటువంటి పూర్ణ విద్వాంసులలో ఒకరిని, ఆ ఒకరు ఎటువంటి వారు అంటే అద్వితీయము అని అంటే అతనికి తులన పోలిక మరొకరితో ఉండదు. అటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి. వేరే వారు ఎంతో మంది ఉన్నా వారిలో మనము ఆశించే గుణాలు లేకపోవడం, ఈ ఒక్కరిలోనే మనం ఆశించినట్టుగా ఉండడం వల్ల ఇతను ఒక్కడే కాబట్టి అద్వితీయం. మహత్ గొప్ప వ్యక్తి, మంచివాడు. అసురత్వం ప్రజ్ఞాశాస్త్ర శిక్షతో కూడిన వారై ప్రజ్ఞలో అంటే బుద్ధి చమత్కారికంగా మాట్లాడడం, సమయోచితంగా మాట్లాడడం, అటువంటి ప్రజ్ఞ మేధాబుద్ధి చలోక్తిగా మాట్లాడడం,
అటువంటి మాటలలో రమించుటలో గల భావార్థమును పొందిన వారై తరుణ వయస్సులో అంటే యవ్వన దశలో ఉన్నటువంటి పతుల అనే పతి అనేది తెలుగులో ఎవరు వ్యవహరించరు, మరి అనువదించేటప్పుడు మరి పండిట్జీ ఎందుకు మార్చలేదో తెలియదు. భర్తను లేదంటే తెలుగు శబ్దం రాయాలంటే పెనిమిటి అని కూడా రాయొచ్చు. ఆధునయంతం అంటే ఇక గర్భాధారణం చేయవలయను. అటువంటి ఉత్తమ భర్తలను పొంది గర్భధానం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఎన్నడూ పొరపడి కూడా బాల్యావస్థ యందు మనసుతో కూడా పురుషుని ధ్యానింపరాదు. ఈ స్త్రీకే నియమాలు పెడుతున్నారు, మరి పురుషునికి ఎందుకు పెట్టరు? కానీ ఎన్నడూ కూడా పొరపాటున కూడా బాల్యావస్థలో మనసులో కామిస్తూ కవ్విస్తూ ఆ పురుషుని తలుసుకోకూడదు అనేటువంటిది స్త్రీకి ఎందుకు, పురుషుని కూడా ఉండాలి కదా. ఇద్దరు ఒక్క రకం ఉంటే బాగుంటుంది. ఏది మాట్లాడారు, ఊరికే కూర్చుంటే. ఆచార్యజీ మరి అందరికీ ఒకటే కదా. కారణం ఏమన్నా నీ కర్మమే అంటే ఈ యొక్క కర్మమే ఇలా చేసేటువంటి ఇలాంటి ఉత్తమమైనటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి కర్మయే ఇహపరలోక సుఖములకు సాధనము. అంటే తప్పుడు కర్మ చేస్తే పునర్జన్మ కోసం తీసుకువెళ్తుంది, మంచి కర్మ చేస్తే జీవనముక్తి కోసం స్వర్గ సుఖం వైపుకు తీసుకెళ్తుంది. బాల్య వివాహము వలన పురుషుని కంటే స్త్రీకి ఎక్కువ నాశనం, అంటే ఎక్కువ ఏం నాశనం కలుగుతుంది స్త్రీకి? ఏం నాశనం కలుగుతుంది అంటే కన్యత్వం పోతుంది, అంతవరకే, అంతకు మించి ఇంకేం కాదు కదా. కన్య అనిపించదు. బాల్యావస్థలో ఉండంగా స్త్రీలు శారీరకంగా ఎదగరు, మానసికంగా ఎదగరు, కాబట్టి వాళ్ళకి బాగా నాశనం అవుతుంది. అంగ అవయవాలన్నీ అభివృద్ధి చెందవు, కాబట్టి బాల్యావస్థలు వివాహం చేయకూడదని నియమం. దానికి దీనికి సంబంధమే లేదు. స్త్రీలకు ఎక్కువ నాశనము అంటే ఇప్పుడు ఇదివరకు ఎన్నో వచ్చాయి కదా. ఇప్పుడంటే భర్త చనిపోయినటువంటి పురుషులు, భార్య చనిపోయినటువంటి పురుషులు పిల్లలలో భార్య ముఖ కవలికలను చూసి ఆ రకంగా చేసినటువంటి వారు 7 సంవత్సరాలకు 9 సంవత్సరాలకి గర్భవతిని చేసినటువంటి వాళ్ళు, అవన్నీ ఎన్నో వచ్చినాయి, టీవీలలో పేపర్లలో వచ్చినాయి. అక్కడ ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వ వికాసం జరగదు. ఇంకా అన్ని రకాలుగా అదే నిన్న స్లోగన్ చెప్పుకుంటున్నాం కదా, చోరీ దేకో గోరీ గోరీ ఏకే బాత్ చోరీ చోరీ అనేటువంటిది. చోరీ అంటే మన తెలుగులో భాషలో ఏమంటే పోరిని చూస్తే ఎర్రగా బుర్రగా ఉంది, కానీ ఒక సంతానం తర్వాత మాత్రం అంత దోచుకుపోయిన ఎక్కడేం లేకుండా అంతా దోచుకుపోయినట్టుగా, అంటే శరీరం వాలిపోయి ఉండడం, ముడతలు పడి ఉండడం, నీరస నిస్తేజంతో కనబడడం అనేటువంటిది అది ఉద్దేశం అక్కడ ఆయన రాసింది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఆమె నాశనం ఏమైతుంటది అంటే అందరూ అమ్మలు అంతా ఈడ కూర్చున్నారు, వాళ్ళ ముందు జీవిత లక్ష్యం నెరవేరదు. కన్యత్వమే కనిపిస్తున్నది తప్ప అంతకుమించి ఇంకేం నాశనం అవుతుంటది కాదా? తెలివి కన్యగా తన ప్రారంభాన్ని బట్టి జీవితం వచ్చినట్టు ఆ జీవిత లక్ష్యం నెరవేరదు. లక్ష్యం పక్కన పెట్టి లక్ష్యం విషయం మాట్లాడట్లేదు కదా ఇక్కడ. పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువ నాశనం అవుతుంటది. అంటే వాళ్ళు నష్టపోతారు అని అంటే నష్టపోయేది ఏముంటది ఇంకా? అంటే ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తు సరిగ్గా లేకపోతే అది మంచిగా అనిపించదు ఆచార్యజీ. అమ్మగారు నేను ప్రత్యక్షంగా చూసిన దాని ప్రకారం అయితే
వ్యక్తి మా పురుషుడైతే వెంట్రుకలకు రంగేసుకొని మేకప్ వేసుకొని ఇంకా పెళ్లి కాని వయసు వాడిగా ఉండి 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వారు ఉన్నారు. పురుషునికి చెల్లుతుంది అబద్ధాలు ఆడి అన్ని చేసి. కానీ స్త్రీకి మాత్రం తెలిసిపోతుంది ఆమెకు వివాహం అయిందా కాలేదా అనేటువంటిది. అంతే, నాకు మించి అంతకు మించి ఏం లేదు. మీరు ఏదైనా ఉంటే మళ్ళీ చెప్పండి, నాకు తెలియదు అంతకు మించి. పూర్వీరహం శరద శశ్రమాణ దోష వస్తో ఋషసో జరయంతీ మినాతి శ్రియం జరిమా తనూనా అవ్యూను పత్నీర్వృషను జగమ్యు. ఋగ్వేదము ప్రథమ మండలము 179వ సూక్తము ప్రథమ మంత్రం. సు శీఘ్రముగా, సు అంటే మంచి అనే అర్థం కూడా వస్తుంటది, సత్వరము అనే అర్థం కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. శీఘ్రం అంటే సత్వరం. శశ్రమాణ నమస్తే నువ్వు, అది సూ లేదు, అదే నువ్వు ఇక్కడ సు అని ప్రింట్ అయింది. మరి అదైతే నువ్వు వచ్చింది ఆచార్య. శూన్య ఉందండి. మరి ఇక్కడ అమ్మగారు ఈ నువ్వు అనేటువంటిది 2వ చరణంలో వచ్చింది. మరి సరే చూద్దాం. శశ్రమాణ శ్రమ చేయువారు, వృషణ వీర్యసేచన సమర్థులు, పూర్ణ యువావస్థతో కూడిన పురుషులు, పత్ని యువావస్థయందుండి హృదయమునకు ప్రియులకు స్త్రీలను జగమ్యు పొంది 100 సంవత్సరములు అంతకంటే ఎక్కువ నెక్కుడగు పూర్ణాయువు గలవారై సుఖము అనుభవింతురు. శీఘ్రంగా శ్రమ చేయువారు, శీఘ్రంగా అంటే సత్వరముగా పనిచేసేటువంటి వారు ఎవరు అని అంటే బద్ధకము లేని వారు, సోమరితనము లేని వారు, స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వారు. అటువంటి వారు వృషణ వీర్యసేచన సమర్థులు, పూర్ణ యువావస్థతో కూడిన పురుషులు, పత్ని అనే శబ్దం మంత్రంలో రాలేదు, మరి ఇలా ఇక్కడ ఎలా పెట్టారు? పత్ని కింద 2వ పాదంలో చివరకు వచ్చింది. పత్ని అంటే యువావస్థ యందుండి హృదయమునకు ప్రియములకు స్త్రీలను. ఇది సరైనటువంటి అర్థం కాదు. పత్ని అనే శబ్దానికి ఈజ్ పెట్టి అర్థం చెప్తున్నది ఏంటంటే యువావస్థ యందుండి హృదయమునకు ప్రియులకు స్త్రీలను పత్ని అంటారంట. మన ఆ రకంగా ఎంతో మంది యువావస్థ యందు ఉన్నటువంటి వాళ్ళు మనకు బాగా నచ్చుతారు, ప్రియమనిపిస్తారు. అటువంటి స్త్రీలందరూ భార్యలు అవుతారా? ఏది కారు. మరి నాకైతే అర్థం సరిగా అనిపించట్లేదు. మరదలు అనిపిస్తుంది, పక్కింటి వాళ్ళు అనిపిస్తే, ఎక్కడ ఊరికి పోతుంటే దారింట కనపడే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. వివాహ వ్యవస్థ జరుగుతుందో మరి అందరూ భార్యలు అవుతారా? కారు కదా. ఎవరు ఆచార్యజీ, ఎవరితో వివాహం జరుగుతుందో వారే భార్య. అలా చెప్పాలి కానీ మరి ఈ రకంగా చెప్పడం మంచిది కాదు. జగమ్యు పొంది అటువంటి స్త్రీలను అంటే ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే మనోవాక్కాయ కర్మలతో ఒకరిని ఒకరు అనుసరించేవారు, ఒకరి మాట ఒకరు జవదాటకుండా ఉండి కలుపుగోలుతనముగా ఒదిగిపోయేటువంటి వారు, సర్దుకుపోయేటువంటి వారు కాదు, ఒదిగిపోయేటువంటి వారిని ఈ రకంగా అంటున్నారు. ఆ రకంగా ఇటువంటి వాళ్ళు జత కావడం అదృష్టం. 100 సంవత్సరములు అంతకంటే ఎక్కువ పూర్ణాయువు
కలవారై సుఖమును అనుభవిస్తుంటారు. ఎందుకు అనంటే ఒకరంటే ఒకరికి ఇష్టము కాబట్టి, ఒకరంటే ఒకరి ఇష్టము, మరి ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి జవదాటకుండా శిరోధార్యముగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంటది కాబట్టి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఎడమొహం పెడమొహంతో అయితే ఒకరు తూర్పుకు ఒకరు అది పడమరకు పోతున్నట్టుగా, ఒకరు ఉత్తరానికి ఒకరు దక్షిణానికి ఈ ఎడమొహం పెడమొహంగా ఉంటుంటే ఏంటంటే అక్కడ ఎనర్జీ అనేటువంటిది ఏమంటారంటే పరిగెత్తి గోడ గుద్దుకున్నట్టుగా అవుతుంటది. వాళ్ళ ప్రేరణ ఉత్సాహం అనేటువంటిది ఉండదు. మనోభావాలు కలిసినటువంటి వారికి అయితేనేమో ప్రేరేపించినట్టుగా ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంటది. అక్కడ ఆయుష్ పెరుగుతుంది, ఇక్కడ ఆయుష్ తగ్గుతుంటది. పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుదురు. అట్లే స్త్రీ పురుషులెల్లరూ వర్తింపవలెను. ఇంకా అందరు స్త్రీ పురుషులకు ఇదే రకంగా వ్యవహారం చేయవలెనని చెప్తున్నాడు. పూర్వపు శరదృతువులను జరయంతి వృద్ధావస్థను పొందింపజేయు ఉషస ప్రాతకాలమున సమయములను దోష రాత్రులను వస్తోహో దినములను తనూనా శరీరముల శ్రియం శోభను జరిమా అతిశయ వృద్ధాప్యము బలమును శోభను మినాతి దూరము చేయును. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే ఈ రకంగా పూర్ణ మనోభావాలు కలిసినట్టుగా ఒకరికొకరిలో ఒదిగిపోవడానికి మనం మాట్లాడే భాష ఆ వ్యక్తికి నచ్చనప్పుడు, ఇప్పుడు భీష్మ పితామహుడు గాంధారము వెళ్ళి ఈ యొక్క ధృతరాష్ట్రుని యొక్క సంబంధాన్ని శకునికి వినిపించినప్పుడు శకుడు ఏమంటాడంటే వచ్చిన సంబంధం చాలా ఉత్తమమైనటువంటిది, భారత వర్షాన్ని ఏలేటువంటి రారాజు, కానీ ఈ గుడ్డివాడు. అప్పుడు గాంధారి ఏమంటదంటే వచ్చినటువంటి అవకాశం మంచిది కదా, సరే నాకు ఇష్టమే అని చెప్తుంటది, కానీ నా భర్త చూడలేని ప్రపంచాన్ని నేను చూడను అని కళ్ళకు గంతలు కట్టుకుంటాడు. నా భర్త చూడలేని ప్రపంచం నాకు అక్కర్లేదు. అర్థమవుతుందా లేదా? ఆ రకంగా జీవించాలి. అర్థమవుతుంది ఆచార్య. ఆ రకంగా భర్తతో ఏకీభవించేటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినప్పుడు తప్పో అంత వారే అనుభవించండి. ఎందుకంటే మనం చెప్పింది వారు సర్దుకోలేకపోతున్నారు కాబట్టి మనల్ని మనం ఒకటి వారొకటి అనుకుంటే గొడవలు అవుతుంటాయి కాబట్టి వారన్నదే సాగాలి. ఎందుకంటే వారింటికి వచ్చాము, వారితో ఏకీభవిస్తే తప్పో అది వారి కర్మ వారు అనుభవించాలి. కానీ వారితో ఏకీభవించినప్పుడు అట్లే స్త్రీ పురుషులు ఎల్లరూ వర్తింపవలేను. ఈ రకంగా ఒకరు ఇంకొకరిలో ఒదిగిపోయినప్పుడు అక్కడ భేదభావాలు రావు. నేనన్నదే నడవాలి, నా ప్రకారమే నడవాలి, నా మాటే నెగ్గాలి, నేనే గొప్ప అనేటువంటి మూర్ఖత్వం ఉన్న చోట ఎప్పటికీ గొడవలు అవుతుంటాయి. పూర్వపు శరదృతువులను జరయంతి. ఇక పూర్వపు అని అంటే మునుముందు మనము బ్రతికేటువంటి సమయంలో ఎన్నెన్ని శరదృతువులు వస్తున్నాయో ఆ శరదృతువులలో ఈ శరదృతువునే ఎందుకు ప్రత్యేకంగా చూపించడం జరిగింది అని అంటే ఇక్కడ ఎక్కువ ఋతు పరివర్తనము జరుగుతుంటది. గ్రీష్మ ఋతువు పోయి వర్షాలు ఎక్కువ పడడం వల్ల దీంట్లో మాది భూమి వర్షాల నీళ్లతోటి భూమి తడవడం తోటి ఎండాకాలంలో ఎండలకు తట్టుకోలేకుండా ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ ఆత్మరక్షణ కోసం భూమి లోపలికి పోయినవన్నీ ఇప్పుడు ఈ వర్షా ఋతువులో అన్ని బయటకు వస్తుంటాయి కాబట్టి అనేక రోగాలు వస్తుంటాయి కాబట్టి ఆత్మరక్షణ గురించి అందు గురించి 100 శరదృతువులు
మనం ఎంత వయసు వరకు అయితే బ్రతుకుతుంటామో అన్ని శరద్ ఋతువుల్లో జరయంతి వృద్ధావస్థను పొందింపజేసేటువంటివి అవ్వాలి. ఉషస అంటే ప్రాతకాల సమయములను, దోష రాత్రులను, ఉష అంటే ప్రాతకాలం, అరుణోదయ ప్రకాశం, ప్రాతకాల సమయం. దోష అంటే దోషమేమున్నది, రాత్రులలో దోషమేమున్నది అంటే ప్రకాశం లేదు కాబట్టి చీకటిగా ఉంటుంటది, అదే దోషం, ఇంకేం దోషం లేదు. వస్తోహో విస్తరింపబడేటువంటి వాటి ఏమిటివి అంటే దినములు. తనునాం శరీరముల యొక్క, ఈ శరీరములు విస్తరిస్తుంటాయి. ఎప్పుడు దినంలోనే విస్తరిస్తుంటాయా, రాత్రుల్లో విస్తరించవా? దోష అంటే రాత్రిపూట అంటే ప్రకాశం లేని సమయాన్ని దోషం అంటారా మరి? అంతే కదా. ఇప్పుడు దినములో దోషరహితం ఏమిటి అంటే అంత స్పష్టంగా ఉన్నది కాబట్టి, ఏ దాపరికం లేదు కాబట్టి దినములో అంత స్పష్టం ఉన్నది. రాత్రిలోనే దోషం అంటున్నారు కాబట్టి వెలుతురు లేదు, చీకటిగా ఉంటుంది, ఏది కనబడదు కాబట్టి అంతే. అంతకుమించి ఇంకేమి దోషం ఉన్నది అక్కడ? ఇంకా దినము కంటే రాత్రే మంచిది. దినము కంటే రాత్రి ఎందుకు మంచిది అంటే దినములో మన ఎనర్జీని ఖర్చు చేస్తాం, ఈ పని ఆ పని, ఇక్కడ అక్కడ పరిగెత్తి ఉరుకులు పరుగులతో అలసిపోతాం. రాత్రిలో విశ్రాంతి ఛార్జింగ్ అవడమే కదా. అవును. ఛార్జింగ్ అవ్వడము అని ఏమంటారు తెలుగులో? శక్తిని పుంజుకోవడం, విశ్రామం చేసి విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ తాజాదనాన్ని పొందడం. అంతే. శ్రియం శోభ అంటే ఎంత అలసిపోయినా ఒక 3 గంటలు పండుకొని లేచారనుకోని ఎంతో ఆనందం వస్తుంది. అదే మరి అది దాన్నే స్ఫూర్తిని పుంజుకోవడం, ఇంగ్లీష్ లోనైతే ఛార్జింగ్ అవ్వడం అంటారు. శ్రియం శోభ అంటే కళ అనేటువంటిది ఉండాలి. ఈ కళ అనేటువంటిది దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు, దయానంద సరస్వతి ఎందుకు వ్యాఖ్యానం చేస్తున్నాడు అని అంటే, మన ఇష్టం మన పరిస్థితి అనుసారంగా ఉండడానికి ఇక్కడ వీలు లేదు. మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచాలి, మరి మన దేశ నాగరికతను స్పష్టీకరించాలి, ఎదుటి వారికి మన సభ్యతను ప్రకటింపజేసేది మన ఇంటి. ఇప్పుడు మున్షి ప్రేమ్చంద్ గారు ఒక ఉపన్యాసంలో రాస్తుంటారు ఏంటంటే, కటిక పేదరికంలో ఒకే వస్త్రం ఉంటది, వయసుకొచ్చిన కూతుళ్ళు ఉంటారు, ఇంటికి చుట్టం వస్తే ఆ చుట్టంతో మాట్లాడడానికి ఆ ఉన్నటువంటి వస్త్రాన్ని సగం చింపి సగం దర్వాజకు పరదగట్టి సగము ఒకరు కట్టుకొని బయటకు వచ్చి మాట్లాడి వీళ్ళు లోపలికి పోయి ఆ సగం వస్త్రం వారికి ఇస్తే వారు వచ్చి మాట్లాడతారు వచ్చినటువంటి అతిథితోటి. అంటే మన మర్యాద. మళ్ళీ ఇంకా ఇల్లాలి యొక్క లక్షణం ఏంటంటే, ఇల్లాలు గృహిణి యొక్క లక్షణం ఏంటంటే వండిన పాత్ర అతిథుల ముందుకు తీసుకురాదు, వేరే పాత్రలో తీసుకొస్తుంటారు. గృహిణి యొక్క లక్షణాలు ఏంటంటే అతిథుల ముందు నోరెత్తి ఇది లేదు అది లేదు ఇది తీసుకురా గొడవ పెట్టదు. ఉన్న దాంట్లో సర్ది ఆ అతిథిని సగౌరవంగా సాగనంపిన తర్వాత అది ఇంటి యొక్క మర్యాద. దీనిని శోభ అంటారు, కళ అంటుంటారు. ఆ వండిన పాత్రను యజ్ఞం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అతిథి ముందు కానీ తీసుకొస్తే ఏంటంటే దరిద్రం. నువ్వు ఎంత తింటావు, మా ఇంట్లో ఇంతే ఉంది, మరి నీ తర్వాత మేమంతా ఉన్నాం కదా, వెలుగుతుందా లేదా, ఊరికే కూర్చుంటున్నారా నిద్ర వద్దులు. అదే తీసుకురాకూడదు, బాగుండదు. ఇదంతా శోభ.
ఓం ఆచార్య శోభ అంటే అలంకరణ కూడా వస్తుంది కదా. ఇదే అలంకారం, అదే శారీరక అలంకరణ. ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటంటే మొహం కడిగినా కడగకపోయినా, జుట్టు బిరబోసుకున్నా, వస్త్రములు ఒక దగ్గర మాసిన, అట్లా సమాజంలోకి బయటకు వెళ్ళకూడదు, మంచిగా వెళ్ళాలి. మన సభ్యత, మన సంస్కారం అనేటువంటిది, మన పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నాను ఆ పరిస్థితికి అనుగుణంగా సర్దుకొని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని. అందుకే ఏమనుకుంటారు ఇట్లా పోతే ఏమనుకునేది ఎవరు అనుకుంటారు? సమాజం. అదే మరి అక్కడ వాళ్ళు అనుకునే దాని దగ్గర ఈ శోభను చూపెట్టాలి. జరిమా అతిశయ వృద్ధాప్యం. అతిశయ వృద్ధాప్యము అని అంటే, వృద్ధాప్యము అంటేనే ముసలితనం. అతిశయము అంటే ఏంటంటే అత్యంత పండు ముసలితనం. అది అక్కడ శ్లోకం వస్తుంటది కదా మహాభారతంలో, ఏంటంటే బాలో గురు వృద్ధ శిష్య వృక్ష తటోర్మూలే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు సర్వ సంశయా శిష్యస్య చిన్న సర్వ సంశయా. ఊడలు దిగిన మర్రి చెట్టు కింద బాల్యావస్థలో ఉన్నటువంటి గురువు, పండు ముసలి అవస్థలో తెల్లని వెంట్రుకలతో కూడినటువంటి ఈ శిష్యుడు, శరీరం ముడతలు పడింది, తెల్లని వెంట్రుకలతో పండు ముసలి వయసులో ఉన్నటువంటి శిష్యుడు విద్యాభ్యాసం చేసుకుంటున్నప్పుడు గురువేమో మౌనంగా వ్యాఖ్యానం చేస్తున్నాడు. శిష్యునికేమో ఆయన మనసులో ఎన్నో సంశయాలు ఉండే, అవన్నీ ఎక్కడికక్కడే పటాపంచలైపోతుంది. అది బయట వాళ్ళకి ఎవరికి కనబడదా? అదే అది అర్థమయ్యే వారికి అర్థమవుతుంది. అందుకని అతిశయ వృద్ధాప్యము అంటే పండు ముసలితనము అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ పాండు కుమారులు, ధృతరాష్ట్రుని కుమారులు భీష్మ భీష్ముని పితామహుడు అంటారు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు వచ్చి కూడా పితామహ అంటాడు. దుర్యోధను కొడుకు లక్ష్మణుడు వచ్చి కూడా పితామహ అంటుంటాడు. అనాల్సింది ప్రాపితామహ, తాతలకు తాత. ఆ విధంగా అది అందరికీ. ఇప్పుడు ద్రౌపది వచ్చి కూడా పితామహ అంటుంటది, గాంధారి వచ్చి కూడా అదే రకంగా ఉంటుంది, కుంతి వచ్చి కూడా. పితామహ అంటే గౌరవార్థంగా గౌరవించి మాట్లాడడం కదా ఆచార్య. ఇప్పుడు సంబంధము తాతకు తాత అని చెప్పడం కాదు అక్కడ. అదే మీరు అనేది అర్థమే. ఇప్పుడు మన ఆన్లైన్ తరగతులకి కంది కృష్ణమూర్తి గారు వస్తారు, వారు గరివిడి చీపురుపల్లి నుంచి ఆశ్రమానికి కూడా వచ్చారు. నాన్న పేరు ఏంటంటే తాత. తాత అంటే తండ్రికి తండ్రి అని కాదు, అక్కడ ప్రియమైనటువంటి, మీరు అనేటువంటి అర్థమే మునిగారు, మీరు అనేటువంటి అది ప్రియం, అత్యంత ప్రియమైనటువంటి అర్థం. అట్లా తాత అని పెట్టుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అబ్బాయి పేరు. బలమును శోభను మినాతి దూరము చేయును. ఈ వృద్ధాప్యము ఇవన్నింటిని దూరం చేసేటువంటి. అట్లే అహం నేను స్త్రీ లేక పురుషుడు భాగుగా అపి నిశ్చయించి బ్రహ్మచర్యంతో విద్యను శిక్షణమును శరీర బలమును ఆత్మబలమును యువావస్థను పొందియే వివాహం చేసుకుందును. దీనికి విరుద్ధంగా వర్తించుట వేద విరుద్ధమగుట వలన సుఖదాయక వివాహమెన్నడును కాదు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి లవ్ జిహాద్కు కారణం ఏంటి? లవ్ జిహాద్కు కారణం ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో స్త్రీని వంచిస్తారనమాట. ఎలా వంచిస్తారంటే,
నువ్వేంటి నువ్వు ఆడపిల్లవు, నీకెందుకు వాడు మగవాడు అని అతనికి చేతి ఖర్చులు ఇవ్వడము, అతన్ని ఎక్కువగా చూడడం, ఈవిడను నువ్వు ఆడపిల్లవు కదా, నీకెందుకు, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అని ఈ రకంగా అణిచిమనిషి వేసి వారికి చేతి ఖర్చులు సరిగా ఇవ్వక, ప్రోత్సాహన ఇవ్వక పోవడం వల్ల వాళ్ళు బయటనే వలేసుకొని కూర్చున్నారు. రా నీకు ఎక్కడికంటే అక్కడికి నేను బైక్ మీద తీసుకెళ్తా, నీకు ఏదంటే అది కొనిస్తా. అపురూపంగా అక్కడ చూసుకొని ఖర్చులన్నీ ఇచ్చినప్పుడు అక్కడ వారికి ఆకర్షించబడతారా? లేదంటే నీకెందుకు, నువ్వు ఆడపిల్లవు, నువ్వు వాడు మగవాడు, వాడు ఏమైనా చేస్తాడు, వాడు ఎక్కడ ఏం చేసినా నడుస్తుంది అని అతనికి స్వేచ్ఛనివ్వడం, ఈమెను అణిచివేయడం. ఇక్కడికి వెళ్ళి పుట్టినటువంటిది లవ్ జిహాద్. బీజం ఎవరేస్తున్నారు? మనమే వేస్తున్నాం. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా, నువ్వు నీ కొడుకుతో పాటు నీ బిడ్డను కూడా సమానంగా చూసి వీరికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చినట్టయితే వీరు మా దగ్గరికి ఎందుకు వస్తారు, మా వలలో ఎందుకు పడతారు? ఎవ్వరు మాట్లాడలేరు. దేవుడా ఎట్లా ఎటువంటి అంటగట్టాం. పొరపాటే ఆచార్య, తల్లిదండ్రులు స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వకపోవడం వల్ల ఇట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయి. యథార్థం అది ఇక్కడ చెప్తున్నది సత్యమే. ఇవన్నీ చూసుకుంటే అనసూయమ్మ గారు మాట్లాడతారు చూడండి. ఈ విధంగా ఋషులు, మునులు, రాజులు, మహారాజులు అయినటువంటి ఆర్యులు బ్రహ్మచర్యముతో విద్యను అభ్యసించియే స్వయంవర వివాహములు జరుపుచుండినంత కాలము ఈ దేశమున ఉన్నతి కలుగుచుండేది. ఇటువంటి పైన 2 వేద మంత్రములతో మనం ఏవైతే గుణగణాలు చర్చించుకున్నామో ఆ విధంగా ఋషులు, మునులు, రాజులు, మహారాజులు అయినటువంటి ఆర్యులు బ్రహ్మచర్యంతో విద్యను అభ్యసించిన తర్వాతయే స్వయంవర వివాహములు జరుపుచుండినంత కాలము ఈ దేశమున ఉన్నతి కలుగుచుండేది. బ్రహ్మచర్యంతో విద్యను అభ్యసించక బాల్యావస్థ యందే పరాధీన, ఈ యొక్క బ్రహ్మచర్యంతో విద్యను అభ్యసించక బాల్య అవస్థ యందే పరాధీన అంటే ఇప్పుడు 800 సంవత్సరాలు భారతదేశంను రకరకాల వాళ్ళు, యూదులు, ఈ యొక్క తుర్కీలు అంతా మన దేశాన్ని పరిపాలించారు కదా. ఆ పరిపాలించినప్పుడు ఏంటంటే ఆడపిల్ల కనబడితే చాలు ఎత్తుకుపోయేటువంటి వారు అనేటువంటి ఒక దాని భయంతో తొట్టెల్లోనే పెళ్లి చేసేవారు. బాల్య వివాహాలు పరిస్థితులు అట్లా అనిపించింది. అదే బాల్యావస్థ యందే పరాధీన, తల్లిదండ్రుల అధీనమున వివాహములు జరగనారంభించినప్పటి నుండి క్రమముగా ఆర్యావర్త దేశమునకు హాని కలుగుతూ వచ్చినది. కావున ఈ దుష్ట కార్యమును విడిచి సజ్జనులు పూర్వము చెప్పినట్లు స్వయంవర వివాహములు జరపవలయును. వివాహము వర్ణానుక్రమముగా జరపవలయును. వర్ణ వ్యవస్థ గుణ కర్మ స్వభావం అనుసరించి ఉండవలయును. వర్ణానుక్రమముగా అంటే ఆచారి బ్రాహ్మణులేనా? అదే బ్రాహ్మణులు అని కాదు. ఏంటంటే బ్రాహ్మణులు ఎవరు అని అంటే బుద్ధితో పని తీసుకునేటువంటి వారు. ఇక క్షత్రియులు ఎవరు అంటే శరీరంతో, శారీరక బలంతో పని చేసుకునేటువంటి వారు. ఇక వైశ్యులు ఎవరు అని అంటే ఈ యొక్క వ్యవసాయము, వ్యాపారము చేసేటువంటి వారు, శూద్రులు సేవ చేసేటువంటి వారు. ఆ విధంగా ఏ వర్ణములో ఉన్నను సరే బుద్ధితో పని తీసుకునేటువంటి ఒక పండితుడు కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, అటువంటి సైంటిస్ట్ కానీ, అటువంటి వారికి, అటువంటి గుణగణాలు కలిగినటువంటి వారికి తోటే వివాహం జరగాలి. కానీ ఇక్కడ మాత్రం మరి వర్ణాంతర వివాహాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు కదా. మళ్ళీ మీరు అదే ఆ భాషలోకి వెళ్తున్నారు. ఏంటంటే
బ్రాహ్మణుని కొడుకున కడుపున బ్రాహ్మణుడే పుడతాడు, క్షత్రియుని కడుపున క్షత్రియుడే పుడతాడు అనే నానుడికి మీరు ఊతమిస్తున్నారు. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే సమాన గుణకర్మ స్వభావములు అని అన్నప్పుడు ఆ అబ్బాయి ఒక పండితుడు అయినప్పుడు అమ్మాయి కూడా పాండిత్య పూర్ణంగా ఉన్నటువంటి ఆవిడనే అందులో ఒదగగలుగుతుంది. కానీ క్షత్రియురాలు దూకుడు స్వభావంతో యుద్ధం చేసేటువంటి ఆవిడ ఆ పండితుని పక్కన పోయి ఏం చేస్తుంది? గుణకర్మ స్వభావాలు సమానంగా ఉన్నాయి. స్వభావాలు కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఇద్దరికి ఒదుగుతుంది సంసారంలో. అది ఆ రకంగా యుద్ధం చేసేటువంటి అతని పక్కన ఈ పండితురాలని తీసుకుపోతే కూర్చుని పెడితే ఏం చేస్తుంది అక్కడ? శూద్రురాలని తీసుకుపోయి కూర్చుని పెడితే ఏం చేస్తుంది అక్కడ? అందుకని యథాయోగ్య గుణకర్మ స్వభావాలు అంటే ఆ పండితురాలు బ్రాహ్మణులలో దొరకకపోతే క్షత్రియులలో దొరికినా వైశ్యులలో దొరికినా కూడా అక్కడ వివాహం చేసుకోవచ్చు, ఎందుకంటే సమాన గుణకర్మ స్వభావాలు కాబట్టి. అక్కడ ఇంటర్ క్యాస్ట్ అవుతుంది. ఇంటర్ క్యాస్ట్ ఏమైతుంది? అది ఇంకా జ్ఞానానికి వైదికం వేరు, అవైదికం. మీరు అవైదికం ప్రకారంగా అయితే ఇంటర్ క్యాస్ట్ అవుతుంది. వైదికం ప్రకారం సమాన గుణకర్మ స్వభావాలు. కుల వ్యవస్థ కాదుగా ఇక్కడ, వర్ణ వ్యవస్థ. సమాన గుణకర్మ స్వభావాలు గల వరుణ్ణి ఎన్నుకుంటది అంతే. వర్ణ వ్యవస్థ. ప్రశ్న: తల్లిదండ్రులు బ్రాహ్మణుడైన వారి సంతానము బ్రాహ్మణులగుదురు గాని అన్యవర్ణస్థులైన తల్లిదండ్రులకు కలిగిన సంతానము బ్రాహ్మణులు ఎన్నడైనా అగుతారా? సమాధానం ఎవరు చెప్తారు? కాడు. అవరు అవుతారా అవరా అనేది, ఎందుకు అవరు అనేది చెప్పాలి కదా. బట్టి అవుతారు ఆచార్జీ, గుణకర్మ స్వభావాలను బట్టి అవుతారు. గుణకర్మ స్వభావాలను బట్టి ఈ మాట ఇంత స్పష్టంగా రావాలి. మళ్ళీ ఇంకొకరు దాంట్లో ప్రశ్నించేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు దయానంద సరస్వతి సమాధానం చూడండి. సమయం సార్ వర్ణ వ్యవస్థ రేపు చెప్పుకుందాం ఆచార్య. సరే సరే, మంచిది. ఓం నమస్తే. ఒక్క నిమిషం. చెప్పండి అమ్మగారు. గారు వచ్చారు. ఆచార్య ఓంపూర్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశము 4వ సముద్రంలో మనము లోతుగా ఆలోచిస్తున్నాము. విశేషంగా వర్ణ వ్యవస్థ, స్త్రీ పురుషులు ఎలా ఒదిగి ఉండాలి, ఎలాంటి స్థితిలో వధూవరులకు ఉండాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా సమాన స్థితి లోపల గుణకర్మ స్వభావాలతోటి మనము వివాహము చేపించినట్టయితే వాళ్ళ ఆయుష్ పెరుగుతుందని, తర్వాత సుఖంగా ఒదిగి ఉంటారని తర్వాత తెలుసుకున్నాము. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే పూర్ణంగా బ్రహ్మచర్యాన్ని పాటించి వివాహానికి అవసరమైన ఆయుష్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో ఎక్కువ పడతారని, లేదా వారి శారీరక మానసిక ఆత్మిక వ్యవస్థ చెడిపోతుందని ఈరోజు తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కి 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన మంగళవారం. ఎవరమ్మా కొత్త బ్యాచా పాత బ్యాచా? సుభద్రమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువుతో ఆత్మకారం. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యథాపూర్ణై శ్రీకృష్ణేతాం స్వాహ. ఓం సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః.
ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్కు వాక్కు, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కర పృష్ఠే. ఇంద్రియ స్పర్శ మంత్రాలు. ఓం అంటే జీవాత్మ యొక్క అభ్యర్థన, పరమేశ్వర సందేశం. ఓం భూః పునాతు శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణ ప్రదాత ఈశ్వర సందేశం. పునాతు శిరసి. దుఃఖదాయక ప్రారంభం అనేది పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. ఓ భువః, ఓ దుఃఖ వినాశక, పునాతు నేత్రయోః. జీవాత్మ, నీవు దర్శన అంటే కంటికి కనపడే దృశ్యరూపములు మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది ఇది బాగుండలేదనేది నీ బుద్ధి యొక్క అసంతృప్తి నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండింటికి మధ్య తటస్థంగా అంటే సంతృప్తికర సాక్షిభూతంగా ఉండు. ఓం స్వహ పునాతు కంఠే. స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర, పునాతు కంఠే. కంఠకూపేక్షుపాస అనే వృత్తి. అంటే కంఠములోని గుంత కదలికపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికలను అసంతృప్తిని తగ్గించి, అసంతృప్తిని అంటే తగ్గించి ముందు జయించు. ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తికి మోక్ష సోపానము. ఓం మహ, ఓ మహిమానంత మాయ స్వరూప, పునాతు హృదయే. ఆధ్యాత్మిక పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃకరణంలో నీ దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం జనః, ఓ జగన్నాయక, పునాతు నాభ్యాం. నాభి చక్రే కాయోహికే జ్ఞానం అంటే నాభి చక్రంలో సమయంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్త విజ్ఞానం అంటే అనేక విధాలుగా స్మరించుకునే మన శారీరక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోః. ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి. ఋగ్వేదము 10వ మండలం 75వ శ్లోకం. దేహంలోని ఇడాపింగళాన్ని 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింద నుండి పైపైకి లేచిన అవగాహనను ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతరం తోలు పిస్తోలుతో మాయాగుండను పేర్చి ముక్కుకు వాసన ద్వారా పీయూష గ్రంథిలో ఉన్న దేహి ఆత్మకు తెలియచేయటం. సందేహ నివృత్తి. పాదయోహో అంటే పాదముల వద్దన కాదు, జంగాభ్యాం పదభ్యాం ధర్మవస్మి విసిరాజ ప్రతిష్ఠిత. 2 తుంటెముకల మధ్య నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం సత్యం, అవినాశైన సత్యస్వరూప, పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరస్సునందు అనుభవం చేసుకునేందుకు ధన్యమవుతాము. సత్యస్యాభిహితం ముఖం అంటే యజుర్వేదము 40వ అధ్యాయం 17. సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉంది. యో అసౌ ఆదిత్య పురుష సో అసౌ అహం. యజుర్వేదము 40:17. ఆ సూర్యుల్లో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడు నేను. పురుషం వసన సుకృతస్యలోకి తత్ర గచ్చత్ర పూర్వే పరితాహ. యజుర్వేదములో 13వ అధ్యాయం 3వ మంత్రం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు,
ఎక్కడికైతే ఇక్కడ పూర్వీకులు తరించిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్ష స్థాయి నీ భౌతిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని పరమేశ్వరుని సందేశము. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది, కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేను. నశక్కితే వర్ణయుతం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక పరమేశ్వర ఈశ్వర సందేశం. పునాతు సర్వత్రా. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణము. అష్టచక్రాల అవద్వారా దేవానాం పురయోధ్య తస్యాం కిరణ్యయే కోసే స్వర్గో జ్యోతిషామృత. చక్ర 8 చక్రాలు 9 రంధ్రాల ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయదగిన పురం. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతరయాత్ర. ఓం భూహు సహస్రాల చక్రం ప్రాణధారణం దీపం పోసుకోవటం. ఓం భూవహ ఆజ్ఞా చక్రం త్యాగభావంతో దుఃఖం పొందటం. ఓం స్వాహ విశుద్ధి చక్రం అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రం పరధ్యాన తన్మయత పరమాత్మ భావము. ఓం జనః మణిపూర చక్రం అమృతస్య నాభిః. అథర్వణ వేదంలో 6వ అధ్యాయం 44 3వ సూక్తం. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మ గల అవినాభావ సంబంధమని ఈ జాని ప్రాదుర్భవ జనక నాభి యొక్క అభిప్రాయం. ఓం తప్ప స్వాదిష్టాన చక్రం దేహం క్రింద వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం. అంటే తోల్పిస్తులతో మాయాగుణను పేల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియచేయటం గమనార్హం. ఓం సత్యం. మూలాధార చక్రం నుంచి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రోపనిషత్తు. జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతము. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖమయముల స్పర్శ సంపర్క అభావములో ఆనందమగ్నమై ఉంటుంది. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనస సహా బుద్ధిస్తున్న విచేష్టతే తమాకు పరమం గతి. కఠోపనిషత్తు. శుద్ధ మనసుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారంధం. శుద్ధ మనసుతో పాటు బుద్ధి అంటే ప్రారంధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తంతో ఉంటుంది. దీన్ని పరిమితి అనగా మోక్షము అన్నము. ఇది సంచోపాసన ప్రథమోచ్ఛ్వాస, అది సంచోపాసన ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపరేక్త పురుషోత్తములు తరించిపోయారు. కాబట్టి ఈ అధమర్షణ పాప నివృత్తి వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీద సఫలం అవ్వాలనే వారి తహతరలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారు ఈ బ్రహ్మలోక్య పరాంతకాలే పరామృత పరిముచ్చంతి సర్వేహ. మనకోపనిషత్తు. బ్రహ్మానందాన్ని ఉపయోగించి మహాకల్పము తరువాత పునః ముక్తి సుఖాన్ని వినియోగించి పునరాగమనం. అగమర్షణ మంత్రం. ఓ రితం చ సత్యం చ భీత తపసో చ జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయేత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. పునః ఆచరణ మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం.
ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः दक्षिणादिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः प्रदेशे दिक्को वरुणोऽधिपतिः पृदाकु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः उदीचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितासि निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्मषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः ॐ भूत्वा दिक्कु बृहस्पतिरधिपतिः ऋत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं విశ్వస్తంభో జంభే దద్మః. పరమేశ్వరుడు అనివైపు నుండి మనం చూస్తున్నాడని తెలుసుకుని ఉపస్థానం అంటే పరమేశ్వరుడికి అతి సమీపంలో ఉన్నాము. ఓ జాత వేదసే పరమేశ్వరుడి సమీపంలో ఉన్నాం కాబట్టి ఇక తల్లి ఓంకారంతో ఉచ్చరించవలసిన అవసరం లేదు. జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నీరహాతి వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని చిత్రం దేవానాం ముదగర్దనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః అప్రాచ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్వరి స్వాహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. పరమేశ్వరుడు ఆత్మ పరమేశ్వరుడికి వెళ్ళిపోతాయి. సంప్రాప్తి అసఫలమైన వారు ప్రాయశ్చిత మంత్రంతో చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశతం. ఆచరణ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిధి, మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందుముగాక.
ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్తరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. బ్రహ్మయజ్ఞం. ఓం శాంతి పాఠం. ఓం జ్యోతి శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపో శాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాము. మరలా విని దీనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహిద్దాము. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. సర్వభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే ఆచార్య.